నమస్కారం మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బీసీ హాస్టల్ విద్యార్థులను వెంటనే కాపాడాలి. బీసీ విద్యార్థుల ప్రాణాలను, బీసీ హాస్టల్ విద్యార్థుల ప్రాణాలను, బీసీ హాస్టల్ విద్యార్థుల ప్రాణాలను, బీసీ హాస్టల్ విద్యార్థుల ప్రాణాలను, బీసీ భవన్లోకి బీసీ హాస్టల్ వెంటనే, బీసీ హాస్టల్ వెంటనే, బీసీ భవన్లోకి బీసీ హాస్టల్ వెంటనే. నా పేరు దుడం రెడ్డి బాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం ముందు అన్ని బీసీ సంఘాలు కలిపి ధర్నా చేస్తున్నాం. ఆ ధర్నాకు ముఖ్య కారణం, కడపలో ఓల్డ్ రిమ్స్లో బీసీ భవన్ను నిర్మించారు. ఆ బీసీ భవన్కు ఎన్ని కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేశారు ఎంపీ నిధుల కింద, మరి ఆ భవనానికి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందా? మరి ప్రైవేట్ వ్యక్తుల నుంచి వసూలు చేశారు. ఆ డబ్బులను ఏమయ్యాయి? మరి అకౌంట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో మీరు ఓపెన్ చేసినటువంటి అకౌంట్ ఎందుకు క్లోజ్ చేశారు? ప్రైవేట్ వ్యక్తుల నుండి బీసీ భవనం పేరు చెప్పి ఎంత డబ్బులు వసూలు చేశారు? ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి? మరి మైదుకూరు ఎమ్మెల్యే గారు ఎంత డబ్బులు ఇచ్చారు? ఆ డబ్బులు ఏమయ్యాయి? అలాగే కడప బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? నిద్రామత్తులోంచి బయటికి రావాలి. ఎప్పుడో ఎన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తే బీసీ భవన్ వస్తుంది. ఆ బీసీ భవన్ నిధులు మీరు కాజేసేందుకు ఉండారా? మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి? అలాగే కోఆపరేటివ్ కాలనీలో మహిళా హాస్టల్ ఒకటి ఉంది. దాన్ని దాదాపు 10 సంవత్సరాలుగా పాడుపడ్డ బిల్డింగ్లో పెట్టారు. ఆ బిల్డింగ్ ప్రతి నెల 35,000 నుండి 40,000 వసూలు చేస్తున్నారు బిల్డింగ్ ఫీజు అద్దె. మరి అక్కడ డిగ్రీలు చదివేవాళ్ళు ఉన్నారు, బీఎస్సీ చదివేవాళ్ళు ఉన్నారు, బీఫామ్ చేసేవాళ్ళు ఉన్నారు, నర్సింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. దాదాపు 70 నుంచి 90 మంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వారికి వసతులు కూడా లేవు. అక్కడ బాత్రూమ్లు కూడా ఒక 2-3 ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు కూలిపోయేదానికి సిద్ధంగా ఉంది బిల్డింగ్. మరి ఇన్ని సంవత్సరాలుగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ నిధులన్నీ బీసీలకు గండి కొడుతున్నారు, బీసీ పిల్లలను అన్యాయం చేస్తున్నారు, బీసీ రిజర్వేషన్లు బీసీ ఆఫీసర్లే మింగేస్తున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినందుకు వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే బీసీ భవన్ పేరు చెప్పి ప్రైవేటు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారు కూడా ముందుకు వచ్చి మీరు కంప్లైంట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంకొక జిల్లాలో మనకు బీసీ భవన్లు వచ్చే పరిస్థితులు లేవు. ఈ డబ్బులకు మరొకరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి అవినీతికి పాల్పడకుండా ఉండాలి అంటే వీరిపైన కేసులు పెట్టాలి. వీళ్ళు ఒక కమిటీ నిర్ధారణ చేసి కమిటీ నివేదిక సమర్పించి ఆ నివేదిక ప్రకారం ఖచ్చితంగా అవినీతి జరిగింటే వారిని కఠిన శిక్షలు అమలు చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా రీఫండ్గా చేయాలని కూడా మేము కలెక్టర్గా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చేయకపోతే ఆ బీసీ హాస్టల్లో ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి బీసీ భవన్లో పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళకు అక్కడ వాళ్ళకు హాస్టల్ నడిపేందుకు మనకు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తీసుకునే పక్షంలో రేపు సోమవారం ఖచ్చితంగా బీసీ భవన్ లేదా బీసీ భవన్లోకి అందరినీ హాస్టల్ విద్యార్థులందరినీ తీసుకొచ్చి బీసీ భవన్లో పెడతాం. అలాగే పక్కన ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో బీసీ సంఘాలకు అందరికీ ఆఫీస్ కట్టుకునేందుకు అనుమతి కలెక్టర్ గారు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, కావాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి భవనాన్ని తొలగించాలా? అక్కడ ఉన్నటువంటి మీటర్ ప్రైవేట్ వ్యక్తుల పేరు వస్తుంది, ఆ పేరు తొలగించాలా? కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారా? లేదా మేము తలా ఒక ఆఫీస్ కట్టుకోవాలా? లేకపోతే బీసీ హాస్టల్ ఎలాగో లేదు కాబట్టి ఆ స్థలంలో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం. అలా లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని రేపు సోమవారం హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడం రెడ్డి బాబు. కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్లు బీసీ బాలికల వసతి కానీ గత 18 సంవత్సరాలుగా అక్కడే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు
కడప నగరంలో చదువుకోవడానికి వస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్లకు ఈరోజు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్లు ఎట్లా వసతి కల్పిస్తారని చెప్పి మేము కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే గత నెల రోజులుగా బీసీ సంఘాలుగా ఆర్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా అనేక సార్లు డిఆర్ఓ గారిని కలెక్టర్ గారిని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లను ఈ హాస్టల్ భవనం ప్రమాదంలో ఉన్నది, ఈ హాస్టల్ ని మార్చాలి బీసీ భవన్ అని చెప్పి వినతి పత్రాలు ఇచ్చాం. ఆయన స్పందించలేదు. మేము అందుకే ఈ రోజు అన్ని సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ఆ పిల్లలకి ఏం జరిగినా అది జిల్లా కలెక్టర్ గారే బాధ్యత వహించాలి, బీసీ వెల్ఫేర్ అధికారులు బాధ్యత వహించాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. 120 నుంచి 200 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం చదవడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి బాలికల ప్రాణాలు లెక్కలేనితనంతో వివరించమని ఇది అత్యంత దుర్మార్గం. ఓల్డ్ రిమ్స్ లో బీసీ భవన్ ఉంది. 6 కోట్ల రూపాయలతో భవనం నిర్మిస్తే దాని పక్కనే ఇంకొక భవనం నిర్మించారు. అది ఎవరి పర్మిషన్ మీద నిర్మించారు ఇవాళ తేల్చాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఒక సంఘం పేరుతోటి భవనం నిర్మించి అక్కడ లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశారని చెప్పి ఇవాళ అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. వాటి మీద చర్యలు తీసుకోరు. బీసీ భవన్ కు ఓ ప్రైవేట్ వ్యక్తి పేరుతోటి కరెంటు బిల్లు ఎట్లా వస్తుంది, దాని నిర్వహణకు ఒక ప్రైవేట్ సంఘానికి సభ్యులుగా ఎట్లా నియమిస్తారు, వీటన్నిటి మీద వరకు తేల్చాల్సిన అవసరం ఉన్నది. 6 కోట్ల బీసీ భవన్ నిర్మాణ నిధులు ఎట్లా పోయాయో తేల్చాల్సిన అవసరం ఉన్నది. అందుకనే జిల్లా కలెక్టర్ గారిని ఈ అంశాల మీద ప్రధానంగా ఎంక్వైరీ వేయాలని, ఈ సమస్యని పరిష్కారం చేయాలని, యుద్ధ ప్రాతిపదికన ఏదైతే పడిపోయేటువంటి బిల్డింగ్ లో హాస్టల్ ఉందో ఆ బిల్డింగ్ ను ప్రత్యామ్నాయంగా బీసీ భవన్ లో చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలుగా మేమే బీసీ భవన్ లోకి విద్యార్థులు చేర్చే కార్యక్రమాలుగా చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఓబ్లేసు ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు.